ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు పలువురిపై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69 నందగిరి హిల్స్ జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు గుర్తించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మ నగర్ కు చెందిన గోపాల్ నాయక్, రామ్ చందర్లు ప్రహరీని కూల్చివేయించారని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ పాపయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేతతో 10 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు పాపయ్య తెలిపారు. దానం నాగేందర్ ను A3గా చేర్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక హైడ్రో కమిషనర్ ఏవి రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి నచ్చక తనపై కేసు పెట్టాడన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎంతో మంది అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తాను లోకల్ అన్నారు దానం. తనను 6 సార్లు ఎమ్మెల్యేను చేసింది ప్రజలే కానీ అధికారులు కాదన్నారు. నందగిరి హిల్స్ కు హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలేజేషన్ నోటీసులు పంపిస్తానన్నారు. చట్టపరంగానే ముందుకు వెళ్తానన్నారు ఎమ్మెల్యే దానం. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షానే పోరాడతానని తెలిపారు. కట్టాలని నేను కూడా చెప్తున్నా. ఆ రోడ్డు దారి వదలాలి, లేకుంటే ఎట్టుపోతాడు దారి ఎట్లా పోవాలి? ఇదేం కారంచెడు కాదు కదా. ఊరే దళితులు ఉండొద్దు, ట్రైబల్స్ ఉండొద్దు అని మనం చెప్పడానికి అధికారం లేదు కదా. అందరికీ నివసించే అధికారం ఉంది. ఇక్కడ ఇల్లు లేని వాడికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా. అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే, నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను వచ్చాను. నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వానిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా హద్దు మీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. హద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా GHMC ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలే. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగాల. ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిరని వాళ్ళని అడగాలి ముందుగాల. అవన్నీ ఏమి చేయలేదు. ఎవరో చెప్పిరంట, చెప్తే వాళ్ళు ఎవర్రా అని చెప్తే ఇక వాళ్ళ పేర్లు చెప్పాలంటే తర్వాత చెప్తా. ఎక్కడ చెప్పాలన్నా నేను ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇస్తున్నా. కాబట్టి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినప్పుడు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సోమోటోగా కేసు పెట్టించారో దాని మీద నేను మాట్లాడతాను. నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి నేను జరిగిన సంఘటన అంతా పంపించాను. తప్పకుండా దీని మీద ఎక్కడ యాక్షన్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటాము.